ఇంట్లో ఒకరికి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది. ఇంట్లో టిఫిన్స్ ఉండవా? వీడొకటి నా ప్రాణానికి. పొద్దునైనా పాచిమా వేసుకొని కూర్చుంది. కాలకృత్యాలని అయిపోయి ఇంకా పొట్ట నింపుకోవడమే బాకీ ఉన్నది. మంచిగా ఏదో తినేసి స్లీప్ వేద్దాం. అవసరం నీకు టైంలో వద్దు కదా, రెస్ట్ ఇద్దాం. ఏంటది? ఉప్మా సార్. ఉప్మానా? ఇంకేం దొరకలేదా మీకు? పోకరీ ఫ్యాంటసీ ఏంటి పోయి? లేదు సార్. అంటే అక్క చెల్లెలు ఉప్మా తినేసి బతికేస్తున్నారుగా, అందుకని అడిగాను. ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వండి సార్, రేపు నుంచి మెనూ మార్చేస్తాం. సర్లే ఇవ్వు. నెమ్మదిగా తినరా, ఎక్కడికి పోదు. ఒక చిన్న మాట, బయటికి తొప్పేవా? నీ మోహన్ చూస్తే తినపోతే కావట్లేదు. పో ఎలా బయటికి. నిజంగా వీళ్ళు హోటల్ పెట్టుకొని బతికేయచ్చు. టీ కొట్టు, హోటల్, బట్టలు కొట్టు. ఏంటి అక్క చెల్లెలు ఇద్దరు కట్టగొట్టుకుని వచ్చారు? అక్క రేపు నుంచి ఇంట్లోనే ఉంటుంది సార్. ఓ కంగ్రాట్స్. అయితే ఏం చేయమంటావు? ఏం లేదు సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే. నైస్, గుడ్. నాకెందుకు ఇన్ఫర్మేషన్? కవర్లే ఏంటి? బట్టలు సార్ మీకోసమే, రోజు ఒకే జత వేసుకుంటున్నారని. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. నేనంటే బొంగులో ప్రేమ. ఇంకా చూస్తారు గుడ్లేసుకుని. పెంచుకోండి. నేను సార్. నువ్వు ఎగ్జిట్ ఇచ్చాయమ్మా, వెళ్ళు. సార్కి చుచ్చొస్తుంది, డ్రాప్ చేస్తావు వాష్రూమ్ దగ్గర. అదేంటి మార్నింగ్ స్టిక్ యూజ్ చేసావుగా? ఏంటే చేశారు కదండి. గుడ్ క్వశ్చన్. అది మార్నింగ్, అప్పుడు మీ అక్క లేదు కదా. అదేంటి అదేంటి ఊరికే క్వశ్చన్ అడుగుతావు. మీ అక్క ఉన్నప్పుడు మీ అక్కేనా వాకింగ్ స్టిక్. ఓకే ఎలా సచ్చినాడా. హోల్డే. సార్కి చుచ్చాగిపోయింది, బెడ్ దగ్గర డ్రాప్ చేసి వచ్చినప్పుడు పిలుస్తా. పద. Thank you so much. God bless you. Get out. వీడి కాల్ భరించలేకపోతున్నాను. బాగైంది నీకు, బాగైంది. నన్నే గుర్తావా? ముందు ఉంది క్రోకడైల్ ఫెస్టివల్. పెద్ద స్కూటీ ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు. ప్రశాంతంగా టిఫిన్ కూడా చేయనివాడు. పెద్ద స్కూటీ అమ్మా. ఏ రోజు స్టిక్ చెంచుకోండి. ఎట్రా ఏంటి ఇంతే ఉన్నావు? నేను కరెక్ట్ గానే ఉన్నా, నువ్వే హైట్ ఉన్నావు. మొహం పగిలిపోద్ది పంచులేసావంటే. పదా వాకింగ్కి. ఏంటది? కాఫీ. టైపియా తాగురా, తాగి చచ్చిపో. ఇంట్లో ఎంత పెద్ద మనిషి ఉండగా పట్టించుకోకుండా ఫోన్లు చూసుకుంటున్నా గొంట్లో.
నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. టేక్ మీ అవుట్ సైడ్. ఇప్పుడా? ఎస్, ఇప్పుడే, రైట్ నౌ. బయటికి వెళ్దాం పదా. ఎందుకు? ఎందుకా? జైల్లో ఖైదీ ఏడ్చినట్టు ఏడ్చిన బతుకు. బయటికి తీసుకెళ్ళు. నాకు కొంచెం స్వేచ్ఛ కావాలి. అక్క నిన్నే అడుగుతున్నాడే. ఇవే 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 తగ్గించుకుంటే మంచిది. ఊరికి అక్కపక్క అనుకుంటూ. హే యూ, టేక్ మీ అవుట్ సైడ్. అయినా ఇప్పుడు పోలీసులు ఉంటారు, బయటికి తీసుకెళ్ళడం కుదరదు. మరీ మంచిది కదా, ఎలాగో యాక్సిడెంట్ చేసావు కదా, ఒకేసారి పోలీసులు చూపించుకుందాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పదా. ఎందుకు సార్, నేను ఉన్నా కదా, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళడానికి. తీసుకెళ్తా, తీసుకునే వెళ్తా. అలా రదారికి. కమ్ 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 కమ్. యు ఆర్ మై వాకింగ్ స్టిక్. తీసుకోబో. వస్తావా? స్కూటీ మీద ఇద్దరే పడతారు, ముగ్గురు పడర్లే పో. అయినా నీ మోహన్ ఎవడు తీసుకెళ్తాడే? కూర్చొని కట్టుక. ఎలా దొలుపు ఎక్కడికి వెళ్దాం సార్? సార్కి ఐస్ క్రీమ్ తినాలనుంది. పద. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి? ఎప్పుడైతే నీకెందుకే? పదా. మడిదే అంతా నా కర్మ. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ చూసే చాలే. పదా. ఏంటట్లా చూస్తున్నావు? దిష్టి తగులుతుంది. అటు తిరుగో. నీ మోహన్కి దిష్టి ఒకటి మళ్ళీ. అయిందా తినడం? అదే సార్, మీరు తినడం అయిపోతే ఇంటికి వెళ్దాం. చాలా లేట్ అవుతుంది ఇప్పటికే. పెద్దలు ఆలస్యం అమృతం అన్నారు. ఓకే, మీ తలకాయరా ఏదో కొండ ముచ్చి మొహం వేసుకుని. ఎనీవేస్, నువ్వు ట్రై చేస్తూ ఉండు, నేను తింటా. పండిది. కాలా తినండి. ఊరికే. థ్యాంక్ యూ. అదే రోజు స్కూటీతో చంపడేస్తే దరిద్రం వదిలిపోయి. దిగండి. దిగిరి దిగిరి దిగి. రెస్పాన్సిబిలిటీ లేదా? అయ్యో తెలీదా? ఓకే ఓకే, స్టాప్. నా స్టాప్ వచ్చేసింది. ఇంకా నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్. మీరు పడుకోండి. నాకు ఇష్టం ఉంది, నేను ఒప్పుకుంటా. ఓకే, జాగ్రత్త. ఓకే ఓకే. ఎంతైనా వీరికి కాలుతో మేనేజ్ చేయడం కష్టం. ఓయ్, అయినా మనకేం కాలేదుగా. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో. జై బాలయ్య. అరే రే, షర్ట్ ఉంటే బాగుండేదే. జై బాలయ్య. లేదే, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చా. దొంగ సచ్చినోడా, నీ పని ఇలా కాదు, చెప్తా నాకు. అక్క అక్క ఇలా రావే, అలా చూడు. అయ్యో, నా కాలు విరిగినదే. పుష్ప 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 రాజ్. చూసావా? దొంగ నా కొడుకు. తగ్గిపోయినా ఇంకా నటిస్తూ ఎంత మోసం చేశాడు మనల్ని. ఎన్ని రోజులు మనకి టార్చర్ చూపించాడు కదా, వాడికి టార్చర్ అంటే ఏంటో రేపటి నుంచి మనం చూపిద్దాం. షూట్ చేయి. చాలు, ఎంత ఓవర్ యాక్షన్ చాలు, లాగ్ అయిపోద్ది. అబ్బా అమ్మో. అబ్బా, కమలాసన్లో ఏం యాక్ట్ చేస్తున్నాడు అక్క. తీసావా? తీసా, మొత్తం తీ. రేపటి నుండి చూపిద్దాం. కదక్క. ఈ రోజు నుండి అయిపోయాడు వీడు. మనకు తెలిసిన విషయం వాడికి తెలియకూడదు. చెప్దాం వీడి సంగతి. స్టార్ట్ చేద్దాం.
ఓకే గుడ్ మార్నింగ్ సార్. మా జీవితం ఛీ పొద్దున మీ దరిద్ర మొహాలు చూడాల్సి వస్తుంది. ఈరోజు ఏం విరుగుద్దో. ఏంటి కాఫీ సార్. వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. వాట్ ఎన్ ఇంప్రూవ్మెంట్ యా. బానే ప్రిపేర్డ్గా ఉన్నారు. గుడ్ జాబ్. గివ్ ఇట్ మీ. స్మెల్ బాగుంది. చెప్పు ఏంటి చెల్లి ఇంకా మొదలు పెట్టు. మీకు డాన్స్ వచ్చా సార్? డాన్స్ అంటే ఏదో లిటిల్ బిట్ ఒక చొక్క పడినప్పుడు చిందేస్తూ ఉంటాను అంతే, అంతకు మించి ఏం లేదు. నో. ఊరుకోండి సార్, మీకు లిటిల్ బిట్ రావడం ఏంటి, బాగానే చేస్తారనుకుంటా. ఊరుకో అక్క, కాలిరిగా ఆయన బాధపడుతుంటే డాన్స్ ఏం చేస్తాడు? ఉంది, నీకుంది, నీకు బ్రెయిన్ ఉంది. కీప్ ఇట్ అప్. మన డాన్స్ చేయడం ఇలా చూస్తారా, తెలిసిపోయిందా? వీళ్ళకంత లేదులే. అవును, పెయిన్ తో డాన్స్ చేస్తే ఇంకా ఎక్కువ పెయిన్ఫుల్ గా ఉంటుందా? అమ్మ బాబోయ్, తడిసిపోద్దండి. కాల్ తీసి కాల్ పెట్టలేం తెలుసా. వెరీ టఫ్. పాపం డీలో వాళ్ళు కాలిరితో ఎలా వేస్తారో ఏంటో. ఇట్స్ వెరీ టఫ్ యార్. ఐ డోంట్ నో హౌ దే డూ ఇట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్ మై లైక్ హియర్ అండ్ దేర్, యు నో. చాలా కష్టం. ఎట్లా వేస్తారో. అమ్మ తినమ్మా, కాంపిటీషన్ అని తెలిసిపోయిందంటవా? మామూలు పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. నీకు ఇరుగుతే కుదరో తెలిసేది. సర్లే గానీ ఏంటి నువ్వు ఈరోజు ఇంట్లో ఉన్నావు, హాస్పిటల్కి పోలేదా? మీ కాలు ఇంకా తగ్గలేదు కదా సార్. నాకు తెలిసిన ఆయుర్వేదిక్ డాక్టర్కి మీ రిపోర్ట్స్ చూపించాను. ఆయన ఈరోజు వస్తా అన్నారు, అందుకని. అదవ్వదమ్మా, ఆయుర్వేదం కాదు కదా. ఏ వేదం తెచ్చినా నా కాలు సెట్ అవ్వదు. ఇప్పుడు కనిపించని మనసు విరిగితేనే అది అతుక్కోవడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అట్లాంటిది కనిపించే నా కాలు విరిగితే ఇంకెన్నాళ్ళు పడుతుందో. గాడ్ మస్ట్ బి క్రేజీ. అబ్బా ఏం చెప్పారు సార్. కాలు మనసు అలా ఎలా అండి? అలా ఏం లేదు సార్, ఆయన చాలా అంటే చాలా పెద్ద ఆయుర్వేదిక్ డాక్టర్. నేనే చాలా మంది పేషెంట్స్ ని రిఫర్ చేశాను. మీకు తప్పకుండా క్యూర్ అవుతుంది. ఇవన్నీ అయ్యే వ్యవహారాలు కాదమ్మా, ఏదో మీ పిచ్చి నమ్మకం. ఏం చెప్పాలి వీళ్ళకి? ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అండి. వదిలేలా లేరే. సర్లే, మీ ఆనందం నేను ఎందుకు కాదనాలి. తెచ్చేయండి. సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. గెట్ లాస్ట్. వీడు పెద్ద రేణుస్వామి మరి బ్లెస్సింగ్ ఇవ్వడానికి. చిన్న స్కూటీ ఎట్రా, కప్పు పట్టుకెళ్ళు. వెళ్ళు. ఆయుర్వేదం అంత ఆయుర్వేదం.